హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కాంగ్రెస్ సర్కార్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు రెడీ అనే విషయం తెలిసిందే. ఇకైతే తెలంగాణ రాజ్యముద్రకు సంబంధించి 3 లోగోల ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ప్రభుత్వం ఈ చిహ్నాన్ని వైరల్ చేసినట్లు తెలుస్తోంది. లోగోలో అమరుల స్తూపం, పరికంకులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉంది. 3 సింహాల గుర్తును లోగోకు జత చేశారు. అయితే గతంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలుపు రంగు బ్యాక్గ్రౌండ్ లో ఆకుపచ్చ రంగులో ఉండగా కొత్త లోగోలో ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులో ఉన్నాయి. అయితే ఈ గుర్తును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దాదాపు 200 సూచనల వరకు రావడంతోనే ప్రభుత్వం లోగోను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. జూన్ 2వ తేదీన కేవలం గీతాన్ని మాత్రమే ఆవిష్కరించినట్లు తెలుస్తా ఉంది. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కాంగ్రెస్ సర్కార్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు రెడీ అనే విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాజముద్రకు సంబంధించి 3 లోగోల ఫోటోలు నేను సోషల్ మీడియాలో పాకా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ప్రభుత్వం ఈ చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక 200 సూచనల వరకు రావడంతోనే లోగోని ఆపినట్లు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక కేవలం జూన్ 2న గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర గేయం పైన దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని 2న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని కూడా ఇదివరకే శాంతి కుమారి కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ లోగోకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జూన్ 2న దీనికి సంబంధించినటువంటి ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉండేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కళాకారులు, మేధావులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు, వివిధ రాజకీయ పక్షాలు, అదేవిధంగా దాంతోపాటుగా దేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక సూచనలు, సలహాలు ఇస్తూ 200కు పైగా ప్రపోజల్స్ అయితే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 200 ప్రపోజల్స్ను ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు గతంలో అంటే రుద్రరాజ ప్రముఖ చిత్రకారుడు ఇచ్చినటువంటి 12 నమూనాలను కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. దీంతో పాటుగా 200కు పైగా ప్రపోజల్స్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది. ఈ రోజు కూడా సాయంత్రం 4 గంటలకు ఇటు వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, అదేవిధంగా తెలంగాణ జనసమితి, వివిధ తెలంగాణ ఉద్యమకారులు, మంత్రులు అందరితో కూడా ఈరోజు సాయంత్రం కూడా భేటీ అవుతున్నారు. దీంట్లో ప్రధానంగా ఈ యొక్క చిహ్నానికి సంబంధించినటువంటి దానిపైన చర్చిస్తారు. అదేవిధంగా ఈ యొక్క వచ్చినటువంటి 200కు పైగా ప్రపోజల్స్ను కూడా మరొకసారి కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఈ పరిశీలన తర్వాత ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. మొత్తంగా ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే జూన్ 2న నిర్వహించేటువంటి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేటువంటి ఈ వేడుకలలో కేవలం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని చెప్పేసి సిఎస్ శాంతికుమార్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర గీతం మాత్రమే ఈ జూన్ 2న ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. ఇటు తెలంగాణ తల్లి విగ్రహం కానీ లేకపోతే తెలంగాణ చిహ్నం కానీ వీటిపైన సమాలోచనలు మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనిపైన ఈ తుది నిర్ణయం వచ్చేంత వరకు కూడా తేదీనైతే ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి జూన్ 2 నాడు కేవలం రాష్ట్ర గీతం మాత్రమే ఆవిష్కరించేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రాజకీయ పక్షాలతో గతంలో సమాలోచనలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరొకసారి కూడా దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ త్యాగాలు, పోరాటాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఇందులో ఉంటాయని చెప్పేసి
చెప్పేసి ఢిల్లీలో ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబా జాతరకు సంబంధించినటువంటి స్ఫూర్తి ప్రతీకలు కూడా ఈ యొక్క లోగోలో ఉంటాయని చెప్పి ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇటు జాతరలకు సంబంధించినటువంటి ఆ స్ఫూర్తి ప్రతీకలతో పాటుగా తెలంగాణ పోరాటాలు, త్యాగాలు కూడా ఇందులో ఉంటాయంటే తెలంగాణ సాయుధ పోరాటం కానీ లేకపోతే తెలంగాణ పోరాటాలు కానీ ఇలాంటి మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమాలు కానీ వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇందులో ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. మొత్తానికైతే లోగోకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ యొక్క లోగోకు సంబంధించినట్టు కూడా ఎలాంటి తుది దశకు అంటే ఫైనలైజ్ అయితే ఇంతవరకు చేయలేదు. కాబట్టి జూన్ 2న అప్పటి వరకు కూడా ఇది పూర్తయ్యేటువంటి అవకాశం కనబడడం లేదు. దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలతో క్రోడీకరించి ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించాలి, ఈ యొక్క చిహ్నంగానే తెలంగాణ తల్లి విగ్రహంగానే ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది జూన్ 2 వరకు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనబడే నేపథ్యంలో మరొక వైపు 200కు పైగా ప్రపోజల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటితో పాటు వివిధ పక్షాలను కూడా ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది జూన్ 2న మాత్రం ఈ యొక్క లోగో ఆవిష్కరణ ఉండకపోవచ్చని తెలుస్తుంది. మొత్తంగా అందరిశ్రీ రాసినటువంటి జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా మాత్రమే దాన్ని అనౌన్స్ చేయడమే కాకుండా అది అధికారికంగా దాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతా ఉన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ రాంబాబు.